నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో అమల్లోకి డీలర్ పాయింట్లో వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యాక స్పీడ్ పోస్ట్లో ఇంటికి ఆర్సీ. నిజామాబాద్ జిల్లాలో గంజాయి ముఠా హల్చల్. ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్ను కారుతో ఢీకొట్టిన నిందితులు. అమెరికాను భయపెడుతోన్న మంచు తుపాను. సరుకుల కోసం సూపర్ మార్కెట్లకు ప్రజల క్యూ. కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ను కప్పేసిన మంచు దుప్పటి. శ్వేతవర్ణంలోకి మారిపోయిన ప్రముఖ పర్యాటక ప్రదేశాలు. ప్రజ్వల్ రేవన్న కేసును విచారించిన సిట్ బృందానికి పారితోషికం. 25 లక్షల నగదు బహుమతి ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం. వాహనాల రిజిస్ట్రేషన్లన్నీ షోరూంలలోనే ప్రారంభమయ్యాయి. డీలర్ పాయింట్ వద్ద రిజిస్ట్రేషన్ చేసేందుకు రవాణా శాఖ శ్రీకారం చుట్టింది. ఈ కొత్త విధానం ప్రకారం వాహనం కొనుగోలు చేసిన అధికారిక డీలరే శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేస్తారు. అవసరమైన పత్రాలు, ఇన్వాయిస్, బీమా, చిరునామా రుజువు, వాహన ఫోటోలు వంటివి డీలర్ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. రవాణా శాఖ అధికారి దరఖాస్తును పరిశీలించి రిజిస్ట్రేషన్ నెంబర్ కేటాయిస్తారు. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ నేరుగా స్పీడ్ పోస్ట్ ద్వారా వాహన యజమానికి పంపిస్తారు. ఈ విధానం అమలుతో ప్రజలకు సమయం ఆదా అవుతుంది. ఆర్టీఓ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగంగా, పారదర్శకంగా పూర్తవుతుంది. అవసరమైతే రవాణా శాఖ అధికారులు అధికారిక ఆటోమొబైల్ డీలర్ల వద్ద వాహనాలపై యాదృచ్ఛిక తనిఖీలు నిర్వహిస్తారు. నేటి నుంచి కొనుగోలు చేసిన వాహనాలకు మాత్రమే ఈ విధానం వర్తిస్తుంది అని రవాణా శాఖ స్పష్టం చేసింది. అయితే ట్రాన్స్పోర్ట్ వాహనాలకు మాత్రం ఇది వర్తించదని, కేవలం నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలకు మాత్రమే ప్రస్తుతం ఈ విధానం అమలు చేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ రోజు నుండి వాహనాల రిజిస్ట్రేషన్కు రవాణా శాఖ కార్యాలయంకి రావాల్సిన అవసరం లేదు. ఎక్కడ షోరూంలో కొంటే అక్కడనే రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి సౌకర్యాన్ని కలగజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా అన్ని రకాల సేవలను ఆన్లైన్లో చేసేటువంటి కార్యక్రమం కొనసాగుతోంది. వాహన సారథిలో సౌలభ్యాలు, సౌకర్యాలను ప్రజలకు ఇంటర్వెన్షన్ పొరపాటు జరగకుండా చూసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. పురపాలక ఎన్నికలతో పాటు స్థానిక పోరులోనూ బరిలో నిలవాలని తెలంగాణ జాగృతి నిర్ణయించింది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందిన సింహం గుర్తుతో మున్సిపల్స్తో పాటు జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లోనూ సింహం గుర్తుతో బరిలో దిగనున్నారు. పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావడానికి 2 నుంచి 3 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ఉమ్మడి గుర్తు వచ్చేలా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందిన సింహం గుర్తుతో పోటీ చేయాలని జాగృతి నాయకత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏఐఎఫ్బి రాష్ట్ర నాయకత్వంతో జాగృతి నాయకత్వం సంప్రదింపులు పూర్తి చేసింది. బడ్జెట్ తయారీకి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. నేటి నుంచి వచ్చే నెల 5 వరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఉన్నతాధికారులతో సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. వివిధ శాఖల పరిధిలోని పథకాల ఖర్చులు, అమలుకు సంబంధించిన ఇతర అంశాలపై చర్చించనున్నారు. కొత్త పథకాలు, వివిధ కార్యక్రమాల అమలు అంచనా వ్యయాలపై ప్రత్యేకంగా చర్చించి పద్దులు ఖరారు చేయనున్నారు. బడ్జెట్ తయారీకి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. వచ్చే నెలలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. బడ్జెట్ తయారీ కోసం వివిధ శాఖల నుంచి ప్రతిపాదనలను ఆర్థిక శాఖ సేకరించింది. వాటిపై మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సన్నాహక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 5 వరకు సచివాలయంలో ఆ సమావేశాలు జరగనున్నాయి. నేడు వ్యవసాయం, పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖలతో సమావేశాలు ప్రారంభించనున్నారు. ఈ నెల 27న R&B, సినిమాటోగ్రఫీ, రెవెన్యూ, హౌసింగ్,
ఐఎన్పిఆర్ 28న ఇరిగేషన్, పౌర సరఫరాలు, దేవాదాయ, పర్యావరణ శాఖల ప్రతిపాదనలపై మంత్రులతో కలిసి ఉప ముఖ్యమంత్రి చర్చించనున్నారు. ఈ నెల 29న రవాణా, బీసీ సంక్షేమం, ఎక్సైజ్, టూరిజం, సాంస్కృతిక శాఖలు, 30న కార్మిక, గనుల శాఖలు, 31న వైద్య ఆరోగ్యం, మైనారిటీ శాఖ బడ్జెట్ పద్దులపై భేటీ జరగనుంది. ఫిబ్రవరి 2న ఐటీ, పరిశ్రమలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖపై చర్చించనున్నారు. ముఖ్యమంత్రి వద్ద ఉన్న శాఖలపై ఫిబ్రవరి 3, 4 తేదీల్లో సమావేశం నిర్వహించనున్నారు. ఆయా శాఖలకు సంబంధించిన ముఖ్య కార్యదర్శులు సమావేశాలకు హాజరు కావాలని ఆర్థిక శాఖ తెలిపింది. ఫిబ్రవరి 3న విద్య, మున్సిపల్ శాఖలు, 4న వాణిజ్య పనులు, జీఏడీ, హోం, న్యాయశాఖల పద్దులపై చర్చిస్తారు. ఫిబ్రవరి 5న భట్టి విక్రమార్క మంత్రిత్వ శాఖలు, ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్ శాఖల సమావేశం జరగనుంది. ఆయా శాఖల పరిధిలోని పథకాలు, కార్యక్రమాల ఖర్చులు, వాటికి అమలుకు సంబంధించిన అన్ని అంశాలతో సమావేశానికి రావాలని కార్యదర్శులకు ఆర్థిక శాఖ తెలిపింది. వివిధ సందర్భాల్లో ప్రభుత్వం చేసిన ప్రకటనలను దృష్టిలో పెట్టుకుని వాటికి అవసరమైన నిధులు, అంచనా వ్యయాలను ప్రత్యేకంగా సమర్పించాలని పేర్కొంది. ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలు, కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిక పథకాలకు అనుగుణంగా ఇప్పటికే ఆయా శాఖల అధికారులు బడ్జెట్ అంచనాలను సిద్ధం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి వ్యయాన్ని పెంచుతున్నప్పటికీ పెరుగుతున్న రాయితీల భారం, అప్పుల స్థాయి భవిష్యత్తులో ఆర్థిక సవాళ్లను సృష్టించొచ్చని రిజర్వ్ బ్యాంకు తెలిపింది. మారుతున్న జనాభా తీరుతెన్నుల దృష్ట్యా మానవ వనరులపై పెట్టుబడి కొనసాగిస్తూనే ఆర్థిక క్రమశిక్షణ పాటించడం రాష్ట్రానికి అవసరమని నివేదిక సూచించింది. రాష్ట్రాల బడ్జెట్ల ఆధారంగా ఆర్థిక స్థితిగతులను విశ్లేషించిన రిజర్వ్ బ్యాంకు పలు కీలక అంశాలను వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 బడ్జెట్లను విశ్లేషించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులపై నివేదిక విడుదల చేసింది. దేశంలోని జనాభా మార్పులు రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులపై ఆ ప్రభావం అంశం ఆధారంగా నివేదికను రూపొందించారు. జనాభా ప్రాతిపదికన దేశంలోని రాష్ట్రాలను యువ, మధ్యస్థ, వృద్ధాప్య రాష్ట్రాలుగా విభజించారు. జనాభాలో 60 ఏళ్లకు పైబడే వారి శాతం ఆధారంగా వర్గీకరణ చేశారు. 10% తక్కువగా ఉంటే యువ, 10-15% ఉంటే మధ్యస్థ, అంతకు మించి ఉంటే వృద్ధాప్య రాష్ట్రంగా విభజించారు. ప్రస్తుతం తెలంగాణ మధ్యస్థ రాష్ట్రాల జాబితాలో ఉన్నట్లు తెలిపారు. 2011 గణాంకాల ప్రకారం యువ రాష్ట్రం కాగా 2016 నుంచి 2031 వరకు మధ్యస్థంగా ఉంటుందని, 2036లో వృద్ధాప్య రాష్ట్రంగా ఉంటుందని తెలిపారు. శ్రామిక వర్గం తగ్గి ఆ ప్రభావం ఉత్పాదకత, ఆర్థిక వృద్ధిపై పడుతుందని రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది. రాష్ట్రంలో పనిచేసే వయస్సు జనాభా 2026లో 67.8% ఉండగా 2031 నాటికి 67.4%, 2036 నాటికి 66.7% తగ్గుతుందని తెలిపింది. విద్యపై రాష్ట్రాలు చేసే ఖర్చు తక్కువగా ఉంటోందని, భవిష్యత్తులో యువ జనాభా భాగస్వామ్యాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా రాష్ట్రాలు విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ కల్పనలో భారీగా పెట్టుబడి పెట్టడం అత్యవసరమని తెలిపింది. వృద్ధి ఆధారిత పెట్టుబడులు, సామాజిక భద్రతా విస్తరణ, అధిక శ్రామిక శక్తి భాగస్వామ్యంతో సమతౌల్యం చేయాల్సిన అవసరముందని సూచించింది. తెలంగాణ వంటి రాష్ట్రాలు అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూనే మునుముందు పెరగబోయే ఆరోగ్య, సామాజిక భద్రతా వ్యయాల కోసం ముందస్తుగా సిద్ధపడాలని నివేదిక తెలిపింది. రాష్ట్ర సొంత పన్నుల రాబడి రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 8.1%గా ఉన్నట్లు పేర్కొంది. కేంద్రం నుంచి ఆశించిన మేర గ్రాంట్లు రాకపోవడం, తగ్గుదల రాష్ట్ర ఆదాయంపై ప్రభావం చూపుతోందని తెలిపింది. అయినా ఎస్జీఎస్టీ, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు, ఎక్సైజ్ ఆదాయాలు రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా కొనసాగుతున్నట్లు విశ్లేషించింది. అభివృద్ధి పనులకు చేసే ఖర్చు గణనీయంగా పెరుగుతోందని, 2023-24లో 162,738 కోట్లుగా ఉన్న ఈ వ్యయం 2025-26 నాటికి 2,34,506 కోట్లకు చేరుతుందని బడ్జెట్లో అంచనా వేశారని తెలిపింది. సాగునీరు, నీటి వనరులు, రవాణా, అర్బన్ మౌలిక సదుపాయాలు వంటి రంగాల్లో పెట్టుబడులు కొనసాగుతున్నాయని, 50 ఏళ్ల వడ్డీ లేని కేంద్ర రుణాలు మూలధన ప్రాజెక్టులకు ఊతమిస్తున్నాయని పేర్కొంది. సామాజిక సేవలపై చేసే ఖర్చు జీఎస్డీపీలో 8.3%గా ఉందని, మొత్తం ఖర్చులో విద్యపై కేటాయింపులో 2018-19లో 11.2% ఉండగా 2025-26 నాటికి 7.8%కి తగ్గినట్లు పేర్కొంది. ఆరోగ్య రంగంపై ఖర్చు మొత్తం వ్యయంలో 4.2%గా ఉన్నట్లు తెలిపింది.
రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న సబ్సిడీలు విపరీతంగా పెరుగుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. 2018-19లో 6,303 కోట్లుగా ఉన్న సబ్సిడీలు 2025-26 నాటికి 21,347 కోట్లకు చేరతాయని బడ్జెట్లో అంచనాలు వేసినట్లు పేర్కొంది. 2024 మార్చి నాటికి 3,95,054 కోట్ల అప్పులు ఉండగా 2026 మార్చి నాటికి ఆ విలువ 4,94,380 కోట్లకు పెరుగుతుందని అంచనా వేశారు. రుణాలు రాష్ట్ర జీఎస్డీపీలో 27.3%గా ఉన్నాయి. వివిధ కార్పొరేషన్లకు ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు పెరుగుతున్నాయన్న ఆర్బీఐ 2024 మార్చి నాటికి అవి 2,20,622 కోట్లుగా ఉన్న గ్యారంటీల మొత్తం 2026 నాటికి 2,41,528 కోట్లకు చేరతాయని అంచనా వేసింది. 2025-26 బడ్జెట్ అంచనాల ప్రకారం రాష్ట్ర స్థూల ఆర్థిక లోటు 2023-24లో 49,963 కోట్లు కాగా 2025-26 బడ్జెట్ అంచనాల నాటికి 54,009 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. తెలంగాణలో స్థూల ఆర్థిక లోటు, స్థూల ఉత్పత్తి నిష్పత్తి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మధ్యస్థంగా ఉందని రిజర్వ్ బ్యాంకు పేర్కొంది. సెక్యూరిటీల విషయంలో రాష్ట్రం జాగ్రత్తగానే ఉందని, సరైన ఆలోచనతోనే 20 ఏళ్లకు పైగా బాండ్లు జారీ చేసిందని తెలిపింది. రుణాల స్థాయి భవిష్యత్తులో సవాళ్లు సృష్టించకుండా అప్పు సుస్థిరతపై జాగ్రత్త అవసరమని రిజర్వ్ బ్యాంకు నివేదిక సూచించింది. ఆర్థిక క్రమశిక్షణ, ప్రత్యామ్నాయ ఆర్థిక వనరులు, మెరుగైన నగదు నిర్వహణ పద్ధతుల్ని అనుసరించడం ద్వారా మార్కెట్ రుణాల్ని సమీక్షించుకోవచ్చని పేర్కొంది. నిజామాబాద్లో దారుణం చోటు చేసుకుంది. గంజాయి తరలిస్తున్న నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించిన ఎక్సైజ్ సిబ్బందిపై స్మగ్లర్లు కారుతో దాడి చేశారు. తనిఖీలు చేస్తున్న మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడింది. శుక్రవారం అర్ధరాత్రి నగర శివార్లో నిర్వహించిన తనిఖీల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కారు దాడిలో తీవ్రంగా గాయపడిన సౌమ్యను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా గాయమైన కిడ్నీని తొలగించినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం సౌమ్య ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. కారుతో దాడి చేసిన నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద 2 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. నిజామాబాద్లో దారుణం చోటు చేసుకుంది. గంజాయి తరలిస్తున్న నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించిన ఎక్సైజ్ సిబ్బందిపై స్మగ్లర్లు కారుతో దాడి చేశారు. తనిఖీలు చేస్తున్న మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడింది. శుక్రవారం అర్ధరాత్రి నగర శివార్లో నిర్వహించిన తనిఖీల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కారు దాడిలో తీవ్రంగా గాయపడిన సౌమ్యను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా గాయమైన కిడ్నీని తొలగించినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం సౌమ్య ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. కారుతో దాడి చేసిన నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద 2 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. నిజామాబాద్లో దారుణం చోటు చేసుకుంది. గంజాయి తరలిస్తున్న నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించిన ఎక్సైజ్ సిబ్బందిపై స్మగ్లర్లు కారుతో దాడి చేశారు. తనిఖీలు చేస్తున్న మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడింది. శుక్రవారం అర్ధరాత్రి నగర శివార్లో నిర్వహించిన తనిఖీల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కారు దాడిలో తీవ్రంగా గాయపడిన సౌమ్యను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా గాయమైన కిడ్నీని తొలగించినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం సౌమ్య ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. కారుతో దాడి చేసిన నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద 2 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి జైపాల్ అని తెలుసుకుందాం. జైపాల్, చెప్పండి, ప్రస్తుతం కానిస్టేబుల్ పరిస్థితి ఎలా ఉంది? వెంకటేష్, నిజామాబాద్ నగరంలో గంజాయి గ్యాంగ్ రెచ్చిపోయింది. నిన్న రాత్రి ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేస్తున్న క్రమంలో గంజాయి ముఠాకు చెందినటువంటి కారు ఎక్సైజ్ కానిస్టేబుల్ అదేవిధంగా ఇతర సిబ్బందిని ఢీకొట్టింది. అయితే ఈ ఢీకొట్టిన క్రమంలో అక్కడే ఉన్నటువంటి కానిస్టేబుల్
సౌమ్యకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైనటువంటి సౌమ్యను రాత్రికే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే సిఐ స్వప్న అదేవిధంగా ఇతర సిబ్బంది ఆధ్వర్యంలో మాధవనగర్ నగర శివార్లో అయితే రాత్రి తనిఖీలు చేపట్టారు. అయితే అదే సమయంలో అడ్డుగా వచ్చినటువంటి కారును సిబ్బంది ఆపే ప్రయత్నం చేశారు. అయితే అందులో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు అయితే ఉన్నారో వాళ్ళు తొలుత కారు ఆపినట్లే ఆపి వేగంగా వెళ్తూ ఎదురుగా ఉన్నటువంటి మహిళా కానిస్టేబుల్ సౌమ్యని ఢీకొట్టారు. అయితే సౌమ్య ఇతర సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు, కానీ సౌమ్యకైతే తీవ్ర గాయాలైనట్టయితే వైద్యులు తెలిపారు. ఆ పరిస్థితి అయితే ప్రస్తుతం విషమంగా ఉందని చెప్పేసి వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమెకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఈ కాసేపటి క్రితమే కానిస్టేబుల్ సౌమ్యను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పరామర్శించారు. ఆమెకు ప్రస్తుతం అయితే వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారని, మెరుగైన చికిత్స అవసరమైతే 48 గంటల తర్వాత హైదరాబాద్ కు తరలించి మెరుగైన చికిత్స అందిస్తామని చెప్పేసి అయితే కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు. ఈ నిర్మల్ జిల్లాకు చెందినటువంటి ఈ ఇద్దరు నిందితులు అయితే ఒకరు మైనరు, అదేవిధంగా మరొకరు సయ్యద్ సోహెల్ అనే వ్యక్తిని అయితే అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ పోలీసులు వెల్లడించారు. వీరి నుంచి దాదాపు 2 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని వారిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్టు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే సౌమ్య పరిస్థితి కొంత వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ఒకవేళ సౌమ్య ఆరోగ్య పరిస్థితి మరింత విషమిస్తే హైదరాబాద్ తరలించి చికిత్స అందిస్తామని చెప్పేసి అయితే అక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ అధికారులు అదేవిధంగా జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. వెంకటేష్, ధన్యవాదాలు జైపాల్. అమెరికాను భీకర మంచు తుపాను భయపెడుతోంది. అమెరికాలోని దాదాపు 3/2 రాష్ట్రాలపై ఈ తుపాను పంజా విసురుతోంది. దీని ప్రభావంతో టెక్సాస్, ఓక్లహోమా తదితర రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా, రోడ్డు రవాణాకు తీవ్ర అంతరాయం కలిగే ముప్పుంది. తుపాను నేపథ్యంలో శుక్రవారం డాలస్, అట్లాంటా, ఓక్లహోమా సహా పలు విమానాశ్రయాల్లో 800కు పైగా విమానాల రాకపోకలు ఆలస్యమవడం, రద్దవడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. వారాంతంలో తుపాను ఉధృతి మరింత ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మిన్నెసోటా, నార్త్ డకోటా రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు -46 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతాయని చెబుతున్నారు. మంచు బేభత్సం సృష్టించే ముప్పుండడంతో జార్జియా, మిసిసిపి రాష్ట్రాల్లో ఇప్పటికే అత్యయిక పరిస్థితి ప్రకటించారు. అమెరికాలో దాదాపు 16 కోట్ల మందిపై ఈ తుపాను ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భీకర మంచు తుపాను ముంచుకొస్తున్న వేళ అమెరికన్లు సూపర్ మార్కెట్లకు క్యూ కట్టారు. నెల రోజులకు సరిపడా నిత్యావసరాలను ముందే కొనుగోలు చేస్తున్నారు. పండ్లు, పాలు, బ్రెడ్, విటమిన్ సి టాబ్లెట్లు, ఔషధాలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా సూపర్ మార్కెట్లలో కొన్ని వస్తువులు నిండుకున్నాయి. మంచు తుపాను ప్రభావం 17 కోట్ల మంది పౌరులపై ఉంటుందని అమెరికా జాతీయ వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతాయని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇళ్లలో హీటింగ్ వ్యవస్థల పనితీరును సరిచూసుకోవాలని సూచించింది. చికాగో సహా ఇతర నగరాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అమెరికా కాలమానం ప్రకారం శని, ఆదివారాల్లో నడవాల్సిన వేలాది విమానాలు రద్దయ్యాయి. మంచు వర్షం వల్ల విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగే అవకాశం ఉందని విద్యుత్ సంస్థలు తెలిపాయి. మంచు తుపాను దృష్ట్యా తమ యంత్రాంగం నిరంతరం సమీక్షలు జరుపుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ఏ పరిస్థితిలోనైనా సేవలందించేందుకు ఫెడరల్ అత్యవసర నిర్వహణ సంస్థ ఫెమా సిద్ధంగా ఉందని వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. ప్రముఖ పర్యాటక ప్రదేశాలు మనాలి, సిమ్లాలు శ్వేతవర్ణంలోకి మారిపోయాయి. రహదారులపై నిలిపి ఉంచిన కార్లు, జీపులను మంచు కప్పేసింది. ఫలితంగా తిరుగు ప్రయాణంలో పలువురు ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సిమ్లా ఎగువ ప్రాంతంలో మరికొన్ని రోజులు మంచు కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అటు జమ్మూ కాశ్మీర్లో కూడా మంచు వర్షం కురుస్తోంది. పూంచ్ జిల్లాలోని మెంధార్లో 15 ఏళ్ల తర్వాత తొలిసారి మంచు కురిసింది. రాంబన్, కుల్గాం, కట్రా, ఉదంపూర్ సహా పలు ప్రాంతాలను మంచు దుప్పటి కప్పేసింది. ప్రతికూల వాతావరణం కారణంగా వరుసగా 2వ రోజు శ్రీనగర్, జమ్మూ జాతీయ రహదారిని మూసివేశారు. శ్రీనగర్ విమానాశ్రయంలో పలు విమానాలు రద్దయ్యాయి. ఎయిర్పోర్టుకు వచ్చే ముందు విమానయాన సంస్థలను సంప్రదించాలని ప్రయాణికులకు శ్రీనగర్ విమానాశ్రయ అధికారులు సూచించారు. స్థానిక యంత్రాంగం ఆదేశాలకు అనుగుణంగా పర్యాటకులు ముందుకు సాగాలని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం సూచించింది.
గ్రీన్లాండ్లో గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థ ఏర్పాటును కెనడా ప్రధాని మార్క్ కార్నీ వ్యతిరేకించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భద్రతను కాదంటే చైనా మిమ్మల్ని తినేస్తుందంటూ ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. గ్రీన్లాండ్లో గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థ వల్ల కెనడా కూడా రక్షణ లభిస్తుందని తెలిపారు. అయినా ఆ దేశం చైనాతో వాణిజ్యం చేయడానికి ప్రాధాన్యమిచ్చి ఒప్పందం కుదుర్చుకుందని రాసుకొచ్చారు. ఏడాదిలోనే చైనా కెనడాపై ఆధిపత్యం చెలాయించి తన ఆధీనంలోకి తీసుకుంటుందని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా ఆధిపత్యంలో ప్రపంచం పరివర్తన వైపు కాకుండా విచ్ఛిన్నం వైపు పయనిస్తోందని ఇటీవల కెనడా ప్రధాని మార్క్ కార్నీ అన్నారు. దీనికి ట్రంప్ ఘాటుగా బదిలిచ్చారు. అమెరికా వల్ల కెనడా సురక్షితంగా ఉందన్న విషయాన్ని మార్క్ గుర్తుంచుకోవాలని అన్నారు. అటు ఈ నెల 17న కెనడా చైనాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. కొన్ని రోజులుగా ఇరాన్ను హెచ్చరిస్తున్న అమెరికా ఆ దేశంపై దాడులకు సన్నాహాలు మొదలుపెట్టింది. మధ్యప్రాచ్యానికి విమాన వాహక నౌకలు, ఫైటర్ జెట్లు, రవాణా విమానాలు, గాలిలో ఇంధనం నింపే KC-135 ట్యాంకర్లను తరలించింది. ఇజ్రాయెల్ కూడా తన రక్షణ వ్యవస్థను అప్రమత్తం చేసింది. ఇరాన్ను దారికి తేవటానికి లేదా సైనిక చర్య జరపడానికి గల అవకాశాలను అగ్రరాజ్యం చర్యలు సూచిస్తున్నాయి. యుద్ధాలతో నష్టపోయిన దేశాల్లో స్థిరత్వం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా శాంతి మండలిని ఏర్పాటు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 24 గంటల వ్యవధిలోనే ఇరాన్పై దాడులకు సన్నాహాలు మొదలుపెట్టారు. అగ్రరాజ్యం అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకల్ని, అత్యాధునిక ఫైటర్ జెట్లను రంగంలోకి దించింది. గత వారం దక్షిణ చైనా సముద్రం నుంచి బయలుదేరిన విమాన వాహక నౌక USS అబ్రహం లింకన్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ ఈ నెల 20న మలక్కా జలసంధిని దాటి హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించింది. భద్రతా కారణాలతో అది తన లొకేషన్ తెలియకుండా ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ను నిలిపివేసింది. ఆ విమాన వాహక నౌక కొన్ని రోజుల్లో అరేబియా సముద్రం లేదా పర్షియన్ గల్ఫ్ ప్రాంతానికి చేరనుందని సమాచారం. బ్రిటన్లోని RAF లకెన్ హీత్ నుంచి బయలుదేరిన సుమారు 12 F-15E ఈగల్ ఫైటర్ జెట్లు ఈ నెల 18న మధ్యప్రాచ్యంలోని అమెరికా స్థావరానికి చేరాయి. 2024 ఏప్రిల్లో ఇజ్రాయెల్పై ఇరాన్ డ్రోన్ క్షిపణి దాడుల్ని తిప్పికొట్టేందుకు అగ్రరాజ్యం వాటిని మోహరించింది. ఆ ఫైటర్ జెట్లు వైమానిక స్థావరానికి చేరుకున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ Xలో ఓ పోస్టు పెట్టింది. ఇంకా C-17 గ్లోబ్ మాస్టర్ రవాణా విమానాల్ని, గాలిలో ఇంధనం నింపే KC-135 ట్యాంకర్లు కూడా అమెరికా తరలించింది. భారీ సైనిక మోహరింపు చర్యల్లో భాగంగా వాటిని తరలించినట్లు అమెరికా మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇజ్రాయెల్, ఖతార్ వంటి మిత్రదేశాల రక్షణ కోసం మోహరించిన థర్డ్ పేట్రియాట్ తదితర క్షిపణి విధ్వంస వ్యవస్థల్ని కూడా తరలించినట్లు US మీడియా కథనాలు వెల్లడించాయి. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మొదలైన ప్రజా ఆందోళనల్ని ఇరాన్ హింసాత్మకంగా అణచివేస్తున్న వేళ అమెరికా సైనిక మోహరింపులు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. టెహరాన్ నుంచి అన్ని ప్రధాన నగరాలకు విస్తరించిన ఆందోళనల్లో 5,000 మందికి పైగా చనిపోయినట్లు ఇరాన్ అధికారిక మీడియా పేర్కొన్నట్లు అల్ జజీరా ఓ కథనం ప్రసారం చేసింది. వాస్తవంగా మృతుల సంఖ్య ఇంకా చాలా ఎక్కువని, దాదాపు 20,000కు పైగా ఉంటుందని అమెరికా హక్కుల సంఘాలు పేర్కొన్నాయి. శాంతియుత ఆందోళనల్ని హింసాత్మకంగా వేస్తే సైనిక చర్యకు వెనకాడబోనని ట్రంప్ పలుమార్లు ఇరాన్ పాలకుల్ని హెచ్చరించారు. తన హెచ్చరికల తర్వాత ఇరాన్ 840 మందికి మరణశిక్షల్ని నిలిపివేసినట్లు ఆయన చెప్పారు. జూన్లో ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు జరిపిన విధంగానే అమెరికా ఇప్పుడు F-35 స్టెల్త్ ఫైటర్లను, B-2 బాంబర్లను తరలించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది. అవసరం రానందున ఇప్పటి వరకు వాటిని ఈ ప్రాంతంలో మోహరించలేదని తెలిపింది. తాజాగా అగ్రరాజ్యం సైనిక మోహరింపులు పెంచడం, ఇజ్రాయెల్ తన రక్షణ వ్యవస్థను అప్రమత్తం చేయడం టెహరాన్ను దారికి తేవడానికి లేదా సైనిక చర్య చేపట్టేందుకు ఉన్న అవకాశాల్ని సూచిస్తోంది. మధ్యప్రదేశ్ విద్యార్థిని పక్షవాత రోగుల కోసం చేసిన వినూత్న ఆవిష్కరణ ప్రధాని మోదీ ప్రశంసలు అందుకుంది. జబల్పూర్ IIIT DMలో చదువుతున్న విద్యార్థిని రియా జైన్ పక్షవాత రోగుల వ్యాయామం చేసేందుకు వీలుగా స్పెషల్ గ్లౌజ్ను తయారు చేసింది. ఢిల్లీలో జరిగిన యూత్ టెక్ ఛాలెంజ్లో ఈ ఆవిష్కరణకు మొదటి బహుమతి గెలుచుకుని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రశంసలు పొందారు. ప్రధాని మోదీ తనతో మాట్లాడి ఈ ప్రొడక్టును ఎలా తయారు చేశావని అడిగి తెలుసుకున్నట్లు రియా తెలిపింది. ప్రస్తుతం స్పెషల్ గ్లౌస్ ధర సుమారు 3,000 ఉందని, ఇంకా తక్కువ ధరకు తెచ్చేందుకు ప్రయత్నిస్తానని పేర్కొంది. ఈ చేతి తొడుగులకు ఫ్లెక్సురా హ్యాండ్ గ్లౌస్ అని పేరుతో పేటెంట్ పొందినట్లు ప్రొఫెసర్ పునీత్ టాండన్ తెలిపారు.
తాజా అంశం చూస్తున్నాం. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ట్రాఫిక్ నిలిచిపోయింది. ఓ లారీ బ్రేకులు ఫెయిల్ అయి డివైడర్ పైకి ఎక్కడంతో వాహనాలు నిలిచిపోయాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు క్రేన్ సహాయంతో లారీని తొలగించే చర్యలు చేపట్టారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ట్రాఫిక్ నిలిచిపోయింది. ఓ లారీ బ్రేకులు ఫెయిల్ అయి డివైడర్ పైకి ఎక్కడంతో వాహనాలు నిలిచిపోయాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు క్రేన్ సహాయంతో లారీని తొలగించే చర్యలు చేపట్టారు. అలాగైనా ఇంకా ఓకే పర్లేదు అక్కయ్య నువ్వు వెళ్ళాను అన్నది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ట్రాఫిక్ నిలిచిపోయింది. ఓ లారీ బ్రేకులు ఫెయిల్ అయి డివైడర్ పైకి ఎక్కడంతో వాహనాలు నిలిచిపోయాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు క్రేన్ సహాయంతో లారీని తొలగించే చర్యలు చేపట్టారు.